ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము దశమ స్కందము ఉత్తర భాగము. ఈరోజు మనం 16వ భాగం తెలుసుకుంటున్నాము. శిశుపాలుడు. శ్రీకృష్ణుని అనుమతితో ధర్మరాజు వేద విధులైన బ్రాహ్మణులను యజ్ఞకర్మ నిర్వహణకు వినియోగించాడు. వేదవ్యాసుడు, కశ్యపుడు, భరద్వాజుడు మొదలైన మునీశ్వరులను, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైన గురువులను, భీష్ముడు, ధృతరాష్ట్ర, విదురాది కురువృద్ధులను, దుర్యోధనాది బంధుజనులను, సమస్త రాజులను, బ్రాహ్మణులను, ప్రజలలోని ప్రముఖులను ధర్మరాజు ఆహ్వానించాడు. యజ్ఞభూమిని బంగారు నాగళ్లతో దున్నించి బంగారు పాత్రలు, పరికరాలు ఏర్పాటు చేశాడు. యుధిష్ఠరుని యజ్ఞ దీక్షితునిగా చేసి శాస్త్ర విధానం ప్రకారము సకల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ధర్మజుడు భూపతులు తెచ్చి ఇచ్చే కానుకలను స్వీకరించటానికి దుర్యోధనుని నియోగించాడు. బీదలకు, యాచకులకు దానాలిచ్చే పనిని కర్ణుడికి అప్పచెప్పాడు. వంటలు, పర్యవేక్షణను భీమసేనునకు అప్పగించాడు. శ్రీకృష్ణుని పరిచర్యలు, అతిథి సత్కారాల పర్యవేక్షణ అర్జునుని చూసుకోమన్నాడు. యజ్ఞ సామాగ్రిని సమకూర్చటానికి నకులుని నియమించాడు. దేవ బ్రాహ్మణులను, గురువులను, పెద్దలను పూజించటానికి సహదేవుని నియమించాడు. సమస్త ప్రజలకు ముష్టాన్న భోజనాదులు సంతృప్తికరంగా అందేటట్లు చూడమని ద్రౌపదిని నియమించాడు. దేవేంద్రుడు, దిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు, సిద్ధ సాధ్యాది ఊర్ధ్వలోకవాసులు ధర్మజుడు చేస్తున్న యాగాన్ని చూసి ఇంతవరకు ఏ రాజు కూడా ఇంత గొప్పగా చెయ్యలేదని మెచ్చుకున్నారు. స్వయంగా భగవానుడైన శ్రీకృష్ణుని పాదపూజ చేస్తుండే భాగ్యము కలిగిన వాళ్ళకి సాధించలేనిది, పొందలేనిది ఏదీ ఉండదని బ్రహ్మదేవుడు ప్రశంసించాడు. దేవతా సమానులైన ఋత్విజులు నిర్వహించిన యజ్ఞము చివరి రోజుకొచ్చింది. ధర్మజుడు ఋత్విజులను, బ్రాహ్మణులను, పెద్దలను, సభాసదులను ఉచిత రీతిని పూజించి సన్మానించాలని సంకల్పించుకున్నాడు. అగ్రపూజకు అర్హుడెవరు అనే విషయం మీద సభలో అనేకులు అనేక విధాలుగా అభిప్రాయపడ్డారు. బుద్ధిమంతుడైన సహదేవుడు భగవంతుడైన శ్రీకృష్ణుని చూపిస్తూ ఇలా అన్నాడు: ఈ మహాత్ముని సంతృష్టినిగా చేస్తే భువనాలన్నీ సంతృష్టి పొందుతాయి. ఎందుకంటే ఇతడే కాలము, దేశము, యజ్ఞము, కర్మము, కర్తయు, భోక్తయు, విశ్వము, దైవము, గురువు, జ్ఞానము, మంత్రము, అగ్ని, ఆహుతులు, వేళలు, విప్రులు, సృష్టి, స్థితి, లయ, కారణము, సర్వము తానే ప్రకాశించే ఏకైక దివ్యస్వరూపుడు ఈశుడు ఇతడొక్కడే. ఇతడు కొంచెం కన్నులు మూసుకుంటే ఈ చరాచర భూములన్నీ నశిస్తాయి. కన్నులు విచ్చి చూస్తే మళ్ళీ అన్నీ జనిస్తాయి. ప్రభవిష్ణువు, మహావిష్ణువు అయినట్టి ఈ యజ్ఞఫలదాత కాకుండా ఈ అగ్రపూజను అందుకోవటానికి ఇంకెవ్వరికి అర్హత ఉన్నది? ఈ పురుషోత్తముని, జగదీశుని, అనంతుని, సర్వశక్తుని, చిద్రూపిణి అగ్రపూజతో సంతోషం చేస్తే భువనాలన్నీ పరితృష్టిని పొందుతాయి. అందుచేత ఓ మహారాజా, ఆలస్యం చేయకుండా నీవు శ్రీపతి అయిన శ్రీకృష్ణునే పూజించు. ఇక ఇన్ని మాటలెందుకు అని చెప్పాడు. మునులు, సభాసదులు హర్షధ్వానాలు చేసి బాగుంది బాగుంది అని మెచ్చుకున్నారు. తన ఆంతర్యములోని మాటలే తమ్ముడు చెప్పినందుకు, సభాసదులందరూ ఆమోదించినందుకు ధర్మనందనుడు మిక్కిలి ఆనందించాడు. శ్రీకృష్ణుని పాదాలను భక్తితో కడిగాడు. కుంతీమాత, పాండవులు, ద్రౌపది ఆ పాదతీర్థాన్ని శిరస్సుపై చల్లుకొన్నారు. బంగారు వస్త్రాలతోనూ, రత్నకనక రాసుల కానుకలతోనూ శ్రీకృష్ణుని సన్మానించారు. దేవదేవుని దివ్యశోభను అక్కడ చేరి ఉన్న మునులు, రాజులు, పుణ్యాత్ములు, ప్రజలు కన్నుల పండుగగా చూశారు. వైకుంఠం ఎలాగుంటుందో ఎవ్వరికీ తెలియనందున ఇక్కడే వైకుంఠ దర్శనానికి అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో నింపుకొని పూజించి ధ్యానించి నా జన్మ ధన్యమైనది అని ప్రతి ఒక్కరూ బ్రహ్మానందాన్ని అనుభవించారు. దేవతలు ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించి జయ జయ ధ్వానాలు చేశారు. గంధర్వులు గానం చేశారు. ఇంతటి శుభ సంతోష సమయంలో
ఆ దివ్య వైభవం శోభను చూసి ఓర్చుకోలేక ధమఘోష పుత్రుడైన చేదీరాజు శిశుపాలుడు లేచి సభాసదులందరూ వినేటట్టుగా ఇలా దూకుడుగా మాట్లాడుతున్నాడు. ఆహా, ఏమీ ఈ వైపరీత్యము! ఇంతమంది జ్ఞానవృద్ధులున్న ఈ సభలో ఏమీ తెలియని పసివాడైన ఈ సహదేవుడేదో చెప్పాడని మహామహులు, లోకపూజ్యులు, పరమయోగీంద్రులు, శక్తి సంపన్నులు, రాజులు ఇంతమంది ఈ సభలో ఉండగా వివేకహీనుడైన ఈ గొల్లవానికి ఆగ్రపూజకు అర్హుడని ఏ విధంగా నిర్ణయించారు? ఇతడు ఎలాంటి వాడో మీకు తెలియదు కాబోలు. తల్లిదండ్రులు ఎవరో తెలియనివాడు, వంశము, కులము, గోత్రము, వావి వరసలు, సంబంధ బాంధవ్యాలు లేనివాడు, ఇల్లు లేక నీటి మీద నిద్రపోయేవాడు, తుది మొదలు లేనివాడు, రంగస్థల నటునిలాగా అనేక వేషాలు వేసేవాడు, అనేక రూపాల్లో అనేక రీతులలో ప్రవర్తించేవాడు, గుణహీనుడు, అన్ని చోట్ల చొరబడి ఉంటాడు, మాయగాడు, పుట్టినప్పటి నుండి చోరుడు, జారుడు, ఇలాంటి దిక్కులేనివాడు బ్రహ్మర్షులచే పూజింపబడటానికి అర్హుడెలా అవుతాడు అని సభామర్యాదలన్నింటినీ ధిక్కరించి దుర్భాషలాడుతున్న శిశుపాలుని మాటలు విని శ్రీకృష్ణుడు కొంచెమైనా లక్ష్య పెట్టకుండా చిరునవ్వు విడవకుండా వింటూ కూర్చున్నాడు. దైవదూషణము వినలేక భిన్నులై మునులు, కొంతమంది రాజులు శిశుపాలుని నిందిస్తూ సభను విడిచి వెళ్ళిపోయారు. పాండవులకు పట్టలేనంత ఆగ్రహం వచ్చేసింది. కొంతమంది మిత్రరాజులు ఆయుధాలను ధరించి శిశుపాలుని అదిలించారు. శిశుపాలుడు డాలు ఖడ్గము పట్టుకొని అందరినీ తిట్టుకుంటూ యుద్ధానికి సిద్ధపడ్డాడు. సభాస్థలి ఒక రణరంగమే అయ్యేటట్లుగా ఉన్నది. ఏమీ పట్టించుకోకుండా కూర్చొని చూస్తున్న శ్రీకృష్ణునిపైకి శిశుపాలుడు కత్తి దూసి మీద పడబోతుంటే సమయం ఆసన్నమైందని శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని శిశుపాలుని మీదకి ప్రయోగించాడు. వాని శిరస్సు తెగి వాడు నేలకి కూలాడు. వాని స్నేహితులు, సైనికులు ప్రాణభయంతో పారిపోయారు. సభలో ఆహాకారాలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే శిశుపాలుని శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వచ్చి శ్రీకృష్ణుని యందు ప్రవేశించింది. దైవనిందా పాపము చేత నరకకూపములో పడవలసిన శిశుపాలుడు భగవంతుడైన శ్రీకృష్ణుని యందు ఎలా ప్రవేశించగలిగాడు అని అడిగిన పరీక్షత్తునకు శ్రీశుకుడు ఇలా చెప్తున్నాడు. రాజా, 3 జన్మల నుండి ముకుందునిపై ద్వేషాన్నుంచుకొని అహర్నిశలు ఆయన యొక్క రూపము, నామము, గుణాలనే స్మరిస్తూ ఉండటం చేత శిశుపాలుడు సమస్త పాపాల నుండి విముక్తుడై బ్రహ్మరుద్రాదులకు కూడా అందని పదాన్ని పొందాడు అని చెప్పాడు. ధర్మరాజు ఋత్విజులను, సదస్యులను, బ్రాహ్మణులను దక్షిణలతో, కానుకలతో గౌరవించి పూజించి ఆనందింపచేసి అవభృత స్నానానికి నదికి బయలుదేరారు. సోదరులు, పురోహితులు, మిత్రులు మంగళవాద్యాలతో అనుసరించగా ధర్మజుడు ద్రౌపది సమేతుడై వెళ్ళి ఆవభృత స్నానాన్ని చేశాడు. అనంతరము అందరూ ఇంద్రప్రస్థం చేరుకున్నారు. కొన్నాళ్ళు ఉండి వెళ్ళవలసినదిగా ధర్మరాజు కోరినందున శ్రీకృష్ణుడు అందులకు సమ్మతించాడు. కొంతమంది భార్యలను మాత్రమే ఉంచి మిగిలిన వాళ్ళందరినీ ద్వారకకు పంపించేశాడు. రాజసూయ యాగ వైభవానికి సమస్త జనులు సంతోషిస్తూ ఉండగా ఒక దుర్యోధనుడు మాత్రము తీవ్రమైన అసూయ జ్వాలలతో దహించిపోతున్నాడు. అతిలోక సౌందర్యవతులైన శ్రీకృష్ణుని పత్నుల మధ్యను మెరుపుతీగలాగా మెరిసిపోతూ అంతటా వెలుగులను వెదజల్లుతున్న ద్రౌపదిని చూసి, రాజసూయ యాగ శోభతో వెలిగిపోతున్న యుధిష్ఠిరుని చూసి అతని ఓర్వలేనితనము హద్దులు మీరింది. ఒకనాడు పయసభలో ధర్మరాజు కొలువుతీరి ఉండగా దుర్యోధనుడు ప్రవేశించాడు. నీరు లేని చోట్ల నీరు ఉన్నట్టుగా, నీరున్న చోట్ల పొడిగా ఉన్నట్లుగా భ్రమలు కల్పించే ఆ మయసభా భవనంలో దుర్యోధనుడు భ్రమకు లోనై వస్త్రాలను తడుపుకొని తికమక పడుతుంటే భీముడు, ఇతర రాజులు, ద్రౌపది, ఆమెతో ఉన్న స్త్రీలు పకపక నవ్వారు. అతనిలో నిండి ఉన్న అసూయకు తోడుగా అవమానము, ఆగ్రహము పెళ్ళుబుకాయి. పరివారంతో హస్తినాపురం మరలి వెళ్ళాడు. తరువాత కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు పాండవుల వద్ద సెలవు తీసుకొని పరివార సహితంగా ద్వారకా నగరానికి తరలి వెళ్ళాడు.
సాల్వ దంతభక్తుల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.